స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటి, కండక్టెన్స్ అంటే ఏంటి, కండక్టివిటీ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే ఏంటి, అంతవరకు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ని ప్యారలల్లో కానీ సిరీస్లో కానీ కనెక్ట్ చేసినట్లయితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది. ఇలాంటి టాపిక్ మీకు లాస్ట్ క్లాస్లో ఒకటి వచ్చింది. ఏంటిది? కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్, కెపాసిటర్స్ ఆర్ ఇన్ ప్యారలల్. ఇక్కడ రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్, రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ ఉంటుంది. అంటే ప్యారలల్ కాంబినేషన్లో మనం రెసిస్టర్లను కలిపినట్లయితే అక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది. అదేవిధంగా సిరీస్ కాంబినేషన్లో కనుక మనం రెసిస్టర్లను కలిపినట్లయితే అక్కడ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్. Resistors in series. When a group of resistors are connected in such a way that the current passing through the each and every resistor should be same. మనం తీసుకున్నటువంటి రెసిస్టర్స్ని ఏం చేయాలి? ఒక విధంగా కలపాలి. ఏ విధంగా కలపాలి? వాటన్నిటిలో కూడా ఒకటే కరెంటు వెళ్ళే విధంగా మనం కలపాలి. అలా కలిపితే ఆ రెసిస్టర్లన్నీ ఎలా ఉన్నాయని చెప్తాం? సిరీస్లో ఉన్నాయని చెప్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, when resistors are in series, same current is flowing through the each and every resistor. ప్రతి రెసిస్టర్ గుండా కూడా ఒకటే కరెంట్ అనేది వెళుతూ ఉంటుంది. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు. సరే, ఏ విధంగా మనం గీయచ్చు అంటే ఇదిగోండి, ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 రెసిస్టర్లు తీసుకున్నాను అనుకోండి. ఈ 3 రెసిస్టర్లు రెసిస్టెన్స్ ఫస్ట్ దానికి R1, సెకండ్ దానికి R2, థర్డ్ దానికి R3. ఈ 3 రెసిస్టర్లను కూడా V అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి ఒక బ్యాటరీకి నేను కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాటరీ వల్ల ఏమవుతుంది? సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో పాస్ అవుతుందమ్మా? హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ వెళ్తుంది. పాజిటివ్ ప్లేట్ అనేది హై పొటెన్షియల్లో ఉంటుంది, నెగిటివ్ ప్లేట్ అనేది లో పొటెన్షియల్లో ఉంటుంది. కాబట్టి కరెంట్ అనేది పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ వైపు ఈ విధంగా మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లో అయ్యేటువంటి కరెంట్ని మనం ఏమనుకుందాం? I అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒకటే పాత్ ఉంది కరెంట్ వెళ్ళడానికి. కరెంట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ వెళుతూ ఉన్నట్లయితే దాన్ని మనం కరెంట్ అంటాం. ఛార్జ్ వెళ్ళడానికి ఇక్కడ ఎన్ని దారులు ఉన్నాయి? ఛార్జ్ అంటే ఏదో ఒకటి వెళ్ళాల్సిందేగా, వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది. అంటే ఈ మూడిట్లో కూడా కరెంట్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. ఓకే, అంటే ఈ 3 ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని కనుక్కోవాలి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? ఈ మూడిటి వలన ఎంతైతే రెసిస్టెన్స్ వస్తుందో ఈ మూడింటిని తీసేసి మనం ఒకటి ప్లేస్ చేసినా కూడా అంతే రెసిస్టెన్స్ రావాలి. ఓకే, ఆ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. ఇప్పుడు ఈ 3 ఏ విధంగా ఉన్నాయన్నాం? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయన్నాం. మూడిట్లో కూడా కరెంట్ అనేది వెళ్తూ ఉంది. అయితే పొటెన్షియల్ V అనేది మనం అప్లై చేసాం. వేటికి? R1, R2, R3 మూడింటికి కలిపి. ఇప్పుడు మూడింటి దగ్గర కూడా ఒకటే పొటెన్షియల్ ఉంటుందా? వేరు పొటెన్షియల్ ఉంటుందా? ఒకటే పొటెన్షియల్ ఉండదు, వేరు పొటెన్షియల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ దాని దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ని V1 అనుకుందాం. సెకండ్ దాని దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ని V2 అనుకుందాం. థర్డ్ దాని దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ని V3 అనుకుందాం. ఓకే సార్, మీరు అనుకోవచ్చు, సార్ ఫస్ట్ దాని దగ్గర, సెకండ్ దాని దగ్గర, థర్డ్ దాని దగ్గర ఈక్వల్ పొటెన్షియల్ ఉండొచ్చు కదా, ఎందుకని వేరుగా ఉంది అంటే, మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకుండా కరెంట్ అనేది వెళ్ళదుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి కరెంట్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ వెళ్ళేది. అంటే ఇది ఒక పొటెన్షియల్ దగ్గర ఉంటుంది, ఇది ఇంకో పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. ఈ 2 పాయింట్స్ తీసుకున్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ వెళ్ళాలి, అప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఈ పాయింట్ తీసుకున్నా, ఈ 2 మధ్యలో కూడా కరెంట్ వెళ్ళాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. అంటే మనకు అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది వెళుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకుండా కరెంట్ వెళ్తుందా అంటే వెళ్ళదు. ఎప్పుడు వెళ్ళింది పొటెన్షియల్ డిఫరెన్స్ లేకుండా అంటే అది వైర్ అయి ఉండాలి, అంటే దాని రెసిస్టెన్స్ 0 అయి ఉండాలి. రెసిస్టెన్స్ 0 అయితేనే పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఎంతో కొంత కరెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే, సరే, ఇప్పుడు ఈ మూడింటి దగ్గర పొటెన్షియల్ V1, V2, V3 అనుకున్నాం. అకార్డింగ్ టు ఓమ్స్ లా పొటెన్షియల్ ఈక్వల్ ఫార్ములా ఏంది? అకార్డింగ్ టు ఓమ్స్ లా పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏనాయాలి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్.
V ఈజ్ ఈక్వల్ టు IR అన్నాం కదా. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంటు, R అంటే రెసిస్టెన్స్. ఇప్పుడు మనం 3 రెసిస్టర్లకు కూడా ఇది అప్లై చేద్దాం. ఫస్ట్ రెసిస్టర్కి పొటెన్షియల్ ఎంత? V1 పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అంటే V1 ఈక్వల్ టు కరెంట్ ఎంత? I, రెసిస్టెన్స్ ఎంత? R1. కాబట్టి V1 ఈక్వల్ టు IR1. నెక్స్ట్ అదేవిధంగా V2 ఈక్వల్ టు IR2. సెకండ్ దాని పొటెన్షియల్ V2 కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లేస్లో V2 రాశాను. కరెంట్ ప్లేస్ రెండో దాంట్లో కరెంట్ I కాబట్టి I అని రాశాను. రెసిస్టెన్స్ R2 కాబట్టి R2 అని రాశాను. ఇదే విధంగా V3 ఈక్వల్ టు IR3. V3 ఈక్వల్ ఎంత? IR3. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అని చెప్పాం. ఎంత వస్తుందో కనుక్కోవాలన్నాం. ఇప్పుడు ఈ మొత్తానికి కలిపి నేను కామన్గా ఒకటి రాస్తున్నా. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఎఫెక్టివ్. దీన్ని RS అనుకోండి. అంటే మనం అప్లై చేసిన పొటెన్షియల్. అంటే ఇప్పుడు ఈ 3 తీసేసి ఇంకొకటి పెట్టినా మనకేమవ్వాలి? ఈ మూడింటి వల్ల ఎంతైతే ఎఫెక్ట్ వచ్చిందో ఆ ఒక్కదాని వల్ల కూడా అంతే ఎఫెక్ట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ విధంగా గీసుకోవచ్చు. నియర్లీ ఈక్వల్ టు RS ఇది. అంటే ఈ 3 తీసేసి RS పెట్టినా కూడా మనకేమవ్వాలి? దీనివల్ల ఎంతైతే ఎఫెక్ట్ ఉందో, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఎంతైతే వచ్చిందో, ఇక్కడ కరెంట్ అనేది ఎంతైతే వెళుతుందో, సేమ్ అందులో కూడా అంతే రెసిస్టెన్స్ ఉంటుంది, అంతే కరెంటు కూడా ఉంటుంది. అంటే ఈ 3 తీసేసి RS అనే వాల్యూ పెడితే సరిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏమని రాస్తున్నాం? V ఈక్వల్ టు IRS అని రాసాం. ఇప్పుడు ఈ సిరీస్ కాంబినేషన్లో మనకి ఏం డివైడ్ అవుతుంది? కరెంట్ డివైడ్ అవుతుందా? పొటెన్షియల్ డివైడ్ అవుతుందా? పొటెన్షియల్ డివైడ్ అయింది. ఇక్కడ మనం అప్లై చేసింది V. ఈ అప్లై చేసింది మూడింటి దగ్గర సపరేట్ అయింది. అంటే V1, V2, V3 కింద. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాసుకోవచ్చుగా. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ది కాంబినేషన్స్ is equal to the algebraic sum of the potential differences across the each and every resistor. మనం అప్లై చేసినటువంటి మొత్తం పొటెన్షియల్ అనేది ఎంతకి సమానం అవుతుంది అంటే, ఇండివిజువల్గా ఒక్కొక్క రెసిస్టర్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో ఆ మొత్తాన్ని కూడితే వచ్చే వాల్యూకి సమానం అవుతుంది. V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాస్తాం. ఇప్పుడు V ఈక్వల్ టు ఎంత రాసాం? IRS. అదేవిధంగా V1 ఈక్వల్ టు IR1 ప్లస్ V2 ఈక్వల్ టు IR2, V3 ఈక్వల్ టు IR3. ఇప్పుడు ఈ మూడిట్లో ఏమి కామన్గా ఉంది? I కామన్గా ఉంది. I కామన్ తీస్తే I ఇంటూ RS ఇజ్ ఈక్వల్ టు I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. I కనుక మనం క్యాన్సిల్ చేసినట్లయితే RS ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. 3 రెసిస్టర్లు ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R3 అని వచ్చింది. 4 ఉంటే ప్లస్ R4, 5 ఉంటే ప్లస్ R4 ప్లస్ R5, n ఉంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 అండ్ సో ఆన్ Rn. ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఏం చేస్తాం? మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది రెసిస్టర్స్ ఇన్ సిరీస్. అంటే రెసిస్టర్ని సిరీస్ కాంబినేషన్లో కలిపినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది, అంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది? R1 ప్లస్ R2 ప్లస్ R3. అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ డెఫినేషన్ రాయాలంటే ద టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ఏ సిరీస్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు ది algebraic sum of the individual resistances is known as ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. మనం తీసుకున్నటువంటి సిరీస్ కాంబినేషన్లో మొత్తం రెసిస్టెన్స్ కనుక కావాలి అంటే ఒక్కొక్క రెసిస్టర్కి ఎంతైతే రెసిస్టెన్స్ ఉందో ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్. ఇప్పుడు ఈ రెసిస్టర్ ఆర్ సిరీస్లో మనం కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏం రాసుకోవచ్చు? ఈ రెసిస్టర్ సిరీస్ కాంబినేషన్లో కరెంట్ పాసింగ్ త్రూ ది ఈచ్ అండ్ ఎవ్రీ రెసిస్టెన్స్ షుడ్ బి సేమ్. ప్రతి దాంట్లో కూడా ఒకటే కరెంట్ వెళుతుంది. అదొక పాయింట్ రాసుకోవచ్చు. రెండోది, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ది రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్. మనం తీసుకున్నటువంటి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? మనం తీసుకున్నటువంటి రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సరే, ఏ విధంగా డౌట్ అక్కర్లా. V1 ఈజ్ ఈక్వల్ టు IR1 అన్నాం. ఇక్కడ I కాన్స్టెంట్గా, అంటే V1 ప్రపోర్షనల్ టు R1 అనేగా.
ఇందులో V2 ఈజ్ ఈక్వల్ I/R2 అన్నాం. I కాన్స్టెంటేగా, ఎందుకని అన్నిట్లో కూడా ఒకటే కరెంటు. V2 ప్రపోర్షనల్ టు R2 అయింది. అంటే ఏం చెప్పొచ్చు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ది రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్. ఓకే, అదొక పాయింట్ రాసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇందులో టోటల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇప్పుడు 4 రెసిస్టర్లు తీసుకున్నాం. 4 రెసిస్టర్లు తీసుకొని సిరీస్లో కలిపాము. మనకు వచ్చేటువంటి రెసిస్టెన్స్ ఆ 4ని కలపడం కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? 4 కంటే ఎక్కువ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఓము 2 ఓము 3 ఓం తీసుకున్నాం అనుకోండి. ఇది 1 ఓం, ఇది 2 ఓం, ఇది 3 ఓం అనుకోండి. మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1 + 2 + 3 మొత్తం ఎంత అయింది? 6. మనం అప్లై చేసింది 6 ఏడా? 6 ఓం ఎక్కడ తీసుకున్నావా? తీసుకోలేదు. అంటే ఇక్కడ సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైంది? పెరిగింది. ఈ పాయింట్స్ మనం రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కుండా రాసుకోవచ్చు. అదేవిధంగా రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. అనేది రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేయాలి అంటే ఏ విధంగా కనెక్ట్ చేయాలని చెప్పాం? అన్నిట్లో కూడా ఒకటే కరెంట్ అనేది వెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పాం. మరి ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? The resistors are connected in such a way that the potential difference across the each and every resistor should be same and it is equal to the applied potential difference. మనం తీసుకున్నటువంటి రెసిస్టర్స్ మొత్తాన్ని కూడా ఒక విధంగా కనెక్ట్ చేయాలి. ఏ విధంగా కనెక్ట్ చేయాలి అంటే ప్రతి దాని దగ్గర కూడా ఒకే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అయితే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతకు సమానం అవ్వాలి? మనం ఎంతైతే అప్లై చేసామో దానికి సమానం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక 3 రెసిస్టర్లు తీసుకున్నాం అనుకోండి. R1 రెసిస్టరు, R2 రెసిస్టరు, R3 రెసిస్టర్, R1, R2, R3. ఒక సైడ్ మొత్తాన్ని ఒక చోట కనెక్ట్ చేశాను, ఇంకో సైడ్ మొత్తాన్ని ఇంకో చోట కనెక్ట్ చేశాను. ఈ 3 కాంబినేషన్స్ని తీసుకువెళ్ళి ఒక వోల్టేజ్కి ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నాను. అంటే మనం తీసుకున్నటువంటి అన్ని రెసిస్టర్స్ యొక్క ఒక ఎండ్నేమో పాజిటివ్ ప్లేట్కి కనెక్ట్ చేసాం, ఇంకొక ఎండ్నేమో నెగిటివ్ ప్లేట్కి కనెక్ట్ చేసాం. అంటే ఇప్పుడు ఈ పాయింట్, ఈ 3 కూడా ఒకే చోట ఉన్నాయి కదా. అంటే ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది? పాజిటివ్ ప్లేట్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో ఈ పాయింట్ దగ్గర అంతే పొటెన్షియల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు ఈ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుంది అంటే నెగిటివ్ పొటెన్షియల్ దగ్గర ఎంతైతే ఉందో ఈ పాయింట్ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ అనేది ఉంటుంది. అయితే మనం బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది అని చెప్పాం. కరెంట్ అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది? హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ వెళ్తుంది. ఇది హై పొటెన్షియల్ పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ లో పొటెన్షియల్. కాబట్టి పాజిటివ్ టు నెగిటివ్ కరెంటు ఈ విధంగా మనకి ఫ్లో అవ్వటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ జంక్షన్ దగ్గరకు వచ్చామో కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, ఛార్జ్ ముందుకు వెళ్ళాలి, వెళితేనే అక్కడ కరెంట్ వస్తుంది అని చెప్పాం. ఇక్కడ నుంచి ఛార్జ్ వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయి? ఛార్జ్కి 3 దారులు ఉన్నాయి. ఎన్ని దారులు ఉన్నాయి? 3 దారులు. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? I1, I2, I3. అంటే 3లోకి కొంత వెళ్తుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు I1 + I2 + I3. అంటే మనం పంపించినటువంటి I అనేటువంటి కరెంటే 3గా విడిపోతుంది. I1, I2, I3 కింద. అంటే I ఈజ్ ఈక్వల్ ఎంతకు సమానం అవుతుంది? I1 + I2 + I3కి సమానం అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాక చేసిన విధంగానే అకార్డింగ్ టు ఓమ్స్ లా. అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓమ్స్ లా ప్రకారం ఏం రాసుకోవచ్చమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అంతేగా? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అన్నాం. ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంత అనుకుందాం? V1 అనుకుందామా? V2 అనుకుందామా? V3 అనుకుందామా? ఫస్ట్ దాని దగ్గర పొటెన్షియల్ V1, సెకండ్ దాని దగ్గర పొటెన్షియల్ V2, థర్డ్ దాని దగ్గర పొటెన్షియల్ V3 అనుకోవచ్చా? అనుకోకూడదు. ఎందుకని అనుకోకూడదు? V1, V2, V3 అని రాసాము అంటే మూడిటికి కూడా వేరు పొటెన్షియల్స్ ఉన్నట్టు అర్థం. అంటే V1, V2, V3 అని రాస్తే 3 వేరు వాల్యూస్, అంటే మూడింటి దగ్గర వేరు పొటెన్షియల్ ఉన్నట్టు అర్థం. కానీ ఇందాక ఏం చెప్పాము డెఫినేషన్లో? ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు అన్ని రెసిస్టర్ల దగ్గర కూడా ఒకటే పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పాం. కాబట్టి ఫస్ట్ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ V అయితే రెండో దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ కూడా Vనే, మూడో దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ కూడా Vనే. ఈ V ఎంతకు సమానం? మనం ఎంతైతే అప్లై చేసామో దానికి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ రెసిస్టర్కి రాసేటప్పుడు V ఈజ్ ఈక్వల్ టు
I1 R1. V is equal to I1 R1. అంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళేటువంటి కరెంటు ఇంటూ ఫస్ట్ దాని యొక్క రెసిస్టెన్స్. అదేవిధంగా సెకండ్ దానికి రాస్తే V is equal to I2 R2. థర్డ్ దానికి రాస్తే V3 is equal to V is equal to I3 R3. ఓకే, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటాం. ఇందాక ఇక్కడ రాసాను చూడండి. ఈ మూడు తీసేసి ఆర్ఎస్ అనేటువంటి వాల్యూ పెడితే దీనివల్ల ఎంతైతే ఎఫెక్ట్ వస్తుందో దీనివల్ల కూడా అంతే ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ కూడా అలాగనే ఈ మూడింటిని తీసేసి మనం ఒక రెసిస్టర్ని ప్లేస్ చేస్తే అదేం చేయాలి, ఈ మూడింటి వల్ల ఎంతైతే ఎఫెక్ట్ వచ్చిందో అంతే ఎఫెక్ట్ని అది ప్రొడ్యూస్ చేయాలి, ఆర్పి. ఓకే, ఆ రెసిస్టెన్స్ ఏమనుకున్నాం, ఆర్పి అనుకుందాం. ఇప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఏం రాసుకోవచ్చు, కాంబినేషన్ V is equal to I ఇంటూ ఆర్పి అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ ఇందాక ఇక్కడ కండిషన్ ఏం రాసాం, V is equal to V1 plus V2 plus V3 అని రాసాం, ఎందుకంటే పొటెన్షియల్ డివైడ్ అయింది కాబట్టి. కానీ ఇక్కడ కరెంట్ డివైడ్ అయింది కాబట్టి ఏం రాయాలి, I is equal to I1 plus I2 plus I3. ఓకే, అంటే ఇక్కడ ఏం రాస్తాం, I equal to I1 plus I2 plus I3. ఓకే, అయితే ఇక్కడ I1 I2 I3 వచ్చినాయా, రాయలేదు, డైరెక్ట్ సరే రాద్దాం. దీని నుంచి ఫస్ట్ దాని నుంచి I1 ఎంతకు సమానం అయిద్దమ్మా, I1 ఈక్వల్ టు ఈ R1 ఇటు తీసుకురండి, అప్పుడు ఏమైద్ది V/R1 అయింది. తర్వాత ఇక్కడ I2 ఉంది, ఈ R2 ఇటు తీసుకురండి, అప్పుడు I2 ఈజ్ ఈక్వల్ టు V/R2. తర్వాత అదేవిధంగా ఇక్కడ I3 ఉంది, I3 ఈజ్ ఈక్వల్ టు V/R3. ఇక్కడ అదేవిధంగా I ఈజ్ ఈక్వల్ టు V/RP, అంతేనా, I ఈజ్ ఈక్వల్ V/RP. ఈ 4 వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, V/RP ఈక్వల్ టు V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. ఓకే, ఈ మూడిట్లో ఏం కామన్గా ఉంది, V కామన్గా ఉంది. అంటే Vని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. Vని క్యాన్సిల్ చేసినట్లయితే ఏం మిగులుతుంది, 1/RP ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇది ఓకే, ఇది ఏంటిది, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. అంటే ఇక్కడ డెఫినేషన్ రూపంలో రాయాలంటే ఏం రాయాలి, ద రెసిప్రోకల్ ఆఫ్ ది effective resistance in parallel combination is equal to the algebraic sum of the reciprocals of the individual resistances. మనం తీసుకున్నటువంటి రెసిస్టెన్సెస్ యొక్క రెసిప్రోకల్ని యాడ్ చేసినట్లయితే మనకి టోటల్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ అనేది వస్తుంది. ఓకే, ఇది ప్యారలల్ కాంబినేషన్. మరి ప్యారలల్ కాంబినేషన్లో ఏం పాయింట్స్ రాసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్ ఏం రాసుకోవచ్చు, the potential difference across each and every resistor should be same and it is equal to applied potential difference. ప్రతి దాని దగ్గర కూడా ఒకటే పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఇందులోకి కరెంట్ వెళ్తుంది కదా, ఆ కరెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుందా, పొటెన్షియల్ మీద ఆధారపడి ఉంటుందా, రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని ఇక్కడ పొటెన్షియల్ అనేది మూడింటికి సేమ్గా. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, కరెంట్ పాసింగ్ త్రూ ది రెసిస్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్. మనం తీసుకున్నటువంటి రెసిస్టర్లో ఎంత కరెంటు వెళుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందమ్మా, దాని యొక్క రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో. రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి తక్కువగా కరెంట్ అనేది వెళ్తుంది, రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే కరెంట్ అనేది ఎక్కువగా వెళుతుంది. ఓకే, ఆ 3 పాయింట్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ప్యారలల్ కాంబినేషన్లో మనం రెసిస్టర్లను కలిపినట్లయితే మనకు వచ్చేటువంటి రెసిస్టెన్స్ మనం తీసుకున్నటువంటి వాల్యూస్ కంటే ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? ఇందాక ఇక్కడ 1, 2, 3 ఓమ్స్ తీసుకుంటే మొత్తం 6 ఓమ్స్ వచ్చింది. అంటే మనం తీసుకున్న దాంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువే వచ్చింది కానీ తక్కువ రాలేదు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, అదే 1, 2, 3 తీసుకున్నారనుకోండి, 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 అంతేనా. 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/3. అంటే R1ని 1, R2ని 2, R3ని 3 అనుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 1/RP ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత 6. అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 6 ప్లస్
3 + 2 అంతేనా? అప్పుడు 1/rp ఏమైంది 11/6 అయింది అంతేగా. 6 3 + 3 9 + 2 11/6. rp ఎంత అయింది 6/11 6/11 అంటే 0 పాయింట్లోనే వాల్యూ వచ్చేది అంతేనా, 0 పాయింట్స్లో వచ్చింది వాల్యూ. మనం తీసుకున్నది ఎంత 1 2 3, అక్కడ వచ్చింది ఎంత 0 పాయింట్స్. అంటే మనం తీసుకున్న వాటిల్లో లీస్ట్ ఎంతైతే ఉందో అంతకంటే తక్కువే వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, రెసిస్టెన్స్ని తగ్గించాలి అనుకుంటే ప్యారలల్ కాంబినేషన్ని యూజ్ చేయాలి, రెసిస్టెన్స్ని పెంచాలి అని అనుకుంటే సిరీస్ కాంబినేషన్ వాడాలి. రెసిస్టెన్స్ పెంచాలంటే సిరీస్, తగ్గించాలంటే ప్యారలల్ కాంబినేషన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంతవరకు మనకి రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. ఓకే ఓకే నెక్స్ట్ టాపిక్ చూడమ్మా, టెర్మినల్ వోల్టేజ్. ఏంటిది టెర్మినల్ వోల్టేజ్. సరే, టెర్మినల్ వోల్టేజ్ తెలియడానికి ముందు ఇంకొక టర్మ్ చెప్పుకుందాం. దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం. ఏంటిది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎలక్ట్రోలైట్ అండ్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మనం ఇప్పుడు దాకా కరెంటు పాస్ అవ్వాలి అంటే ఏం కావాలి అని చెప్తున్నాం, అక్కడ ఒక సెల్ లేదా బ్యాటరీ అనేది ఉండాలి. బ్యాటరీ అనేది ఉంటేనే లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్కి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తాయి, అప్పుడు కరెంట్ అనేది కంటిన్యూస్గా వస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ప్రతి సెల్ని కూడా ఏదో ఒక మెటీరియల్తో తయారు చేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఇన్వర్టర్స్ ఉన్నాయనుకోండి, ఇన్వర్టర్కి బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీలో యాసిడ్ ఉంటుందిగా, యాసిడ్ ఉంటుంది, ప్లేట్స్ ఉంటాయి, జింక్ ప్లేట్స్ కవర్ ప్లేట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు చిన్న సెల్స్ తీసుకున్నారనుకోండి, సెల్లో కూడా లోపల కార్బన్ పౌడర్ ఉంటుంది, మధ్యలో కార్బన్ రాడ్ అవి అన్నీ ఉంటాయి, జింక్ రాడ్ ఇవన్నీ కూడా. అంటే అవన్నీ ఏంటి ఎలక్ట్రోలైట్స్, అంటే దాంట్లోనే మనకి ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రోడ్స్ రెండు ఉంటాయి. అంటే ఇది పాజిటివ్ ప్లేట్స్, ఇది ఒక పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్. ఈ రెండింటిని ఏదో ఒక మెటీరియల్తో తయారు చేస్తారుగా, అది కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక మెటీరియల్ వాడతారుగా, లోపల వాడేటువంటి మెటీరియల్ ఏమంటాం ఎలక్ట్రోలైట్ అంటాం. వీటిని ఏమంటాం పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ని ఎలక్ట్రోడ్స్ అంటాం. ఈ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోడ్ రెండూ కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తాయి. అంటే దానివల్ల ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది మనకి వస్తుంది. ఆ వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఏమని పిలుస్తారు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై electrolyte and electrodes of a cell or battery is known as internal resistance. ఇంటర్నల్ రెసిస్టెన్స్ దేని వల్ల వస్తుంది ఎలక్ట్రోలైట్ వల్ల ఎలక్ట్రోడ్స్ వల్ల వస్తుంది. ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్. అంటే ఆ ఎలక్ట్రోడ్ అనేటువంటి మెటీరియల్ నథింగ్ బట్ పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ అనేవి దేనితో తయారు చేయబడ్డాయి, కాపరా, జింక, అల్యూమినియం లేకపోతే ఇంకోట. ఎందుకని ప్రతి మెటీరియల్కి ఒక్కొక్క కండక్టివిటీ ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ అనేది ఒక్కోదానికి వేరువేరుగా ఉంటుంది. ఇంకొకటి నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్, అంటే ఆ మధ్యలో వాడినటువంటి ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు కొన్నిట్లో యాసిడ్ వాడతారు, కొన్నిట్లో H2SO4 వాడతారు, కొన్నిట్లో HCl వాడతారు, ఇలా వేరువేరుగా వాడుతూ ఉంటారు. అంటే అక్కడ మనం వాడేటువంటి మెటీరియల్ బట్టి రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకొకటి డిస్టెన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రోడ్స్, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరం, ఈ రెండింటి మధ్యలో దూరం బట్టి కూడా మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుందా, రాదు. కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు మాత్రమే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎలక్ట్రోలైట్ అండ్ ఎలక్ట్రోడ్ వెన్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి సెల్ ద్వారా కరెంట్ అనేది వెళుతూ ఉందో ఆ కరెంట్ అనేది వెళ్ళేటప్పుడు ఆ సెల్ లోపల వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఏమని పిలుస్తాం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని ఎందుకు చెప్పాను అంటే రెసిస్టెన్స్ ఉంది అంటే అక్కడ కంపల్సరీగా ఏమవుతుంది ఎంతో కొంత పొటెన్షియల్ డ్రాప్ అనేది వస్తుంది. ఇందాక మనం రెసిస్టర్స్ ఇన్ సిరీస్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అని తీసుకున్నాం. R1 R2 R3 అని తీసుకుంటే ఫస్ట్ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ని V1, సెకండ్ రెసిస్టర్ దగ్గర ఓకే ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఎందుకని డ్రాప్ అవుతుంది, ఇందాక మనం రెసిస్టర్స్ని సిరీస్ కనెక్షన్లో తీసుకున్నప్పుడు R1 రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ V1 అనుకున్నాం, R2 దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని V2 అనుకున్నాం, R3 దగ్గర ఉన్నది V3 అనుకున్నాం. అంటే కంటిన్యూస్గా ఏమవుతుంది రెసిస్టెన్స్ అనేది ఉంటే అందులో కరెంట్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఎంతో కొంత పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగనే మనం ఒక బ్యాటరీని తీసుకున్నప్పుడు
ఆ బ్యాటరీకి ఇండివిజువల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది కరెంట్ వెళ్ళకముందు. ఓకే, కరెంట్ వెళుతున్న తర్వాత పొటెన్షియల్ ఏమవుతుంది, ఎంతో కొంత తగ్గుతుంది. ఆ తగ్గుతున్న దాన్ని మనం ఏమంటాం, టెర్మినల్ వోల్టేజ్ అంటాం. మీకు ఆల్రెడీ లెసన్ స్టార్టింగ్లో ఈఎంఎఫ్ అని చెప్పాను, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి, the maximum amount of work done in moving a unit positive charge once around the closed circuit. మనం తీసుకున్నటువంటి యూనిట్ ఛార్జ్ని సర్క్యూట్ లోపల ఒకసారి తిప్పాలి అంటే ఒకసారి రొటేట్ చేయాలి అంటే ఎంతైతే వర్క్ చేయాలో దాన్ని ఏమన్నాం, ఈఎంఎఫ్ అన్నాం. ఈ ఈఎంఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా కొలవచ్చో కూడా చెప్పాను. The maximum potential difference between the positive plate and negative plate, nothing but positive electrode and negative electrode of a cell is known as EMF when there is no current flowing through the cell. మనం తీసుకున్నటువంటి సెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది సెల్ బ్యాటరీ, ఇది స్విచ్. ఈ స్విచ్ ఈ మధ్యలో డాట్ పెడితే క్లోజ్డ్ అని అర్థం, అంటే కరెంట్ వెళ్తున్నట్టు. డాట్ పెట్టకపోతే కరెంట్ అనేది వెళ్ళట్లేదు అని అర్థం. ఓకే, ఇలా ఒక రెసిస్టర్కి కనెక్ట్ చేసి ఉంచా, ఆర్ అనేటువంటి రెసిస్టెన్స్కి. ఇప్పుడు ఒక డివైస్ తీసుకున్నాను, దీని పేరు ఏంటంటే వోల్ట్ మీటర్. ఏంటిది, వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ అంటే విచ్ ఈజ్ మెజరింగ్ ది వోల్టేజ్, ఏదైతే వోల్టేజ్ని మెజర్ చేస్తుందో దాన్ని వోల్ట్ మీటర్ అంటాం. ఇప్పుడు ఇందులో కరెంట్ అనేది వెళ్తుందా, వెళ్ళట్లేదు, ఎందుకని ఇక్కడ డాట్ పెట్టలా నేను. కరెంట్ అనేది వెళ్ళక ముందు ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి రెండిటికి మధ్యలో ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తాం, ఈఎంఎఫ్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటారు, మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ ఏ సెల్ వెన్ నో కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఈఎంఎఫ్. ఓకే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఓకే, ఈఎంఎఫ్ అని పిలుస్తాం. అంటే కరెంట్ అనేది వెళ్ళక ముందు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. కరెంట్ వెళ్తుంది అనుకోండి, ఈ ఈఎంఎఫ్ ఉంటుందా, ఈఎంఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 volts అనుకోండి, ఈఎంఎఫ్ అనేది. ఇందులో కరెంట్ పోతుంది, 10 volts ఉంటుందా, ఉండదు. కంపల్సరీగా ఏమవుతుంది, తగ్గుతుంది. దేనికని తగ్గుతుంది, దీని లోపల కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దాని దగ్గర ఎంతో కొంత పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డ్రాప్ అవడం వల్ల మనకు వచ్చేటువంటి వాల్యూ ఏమవుతుంది, ఈఎంఎఫ్ కంటే తక్కువే వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, టెర్మినల్ వోల్టేజ్ అంటాం. టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏం రాసుకోవచ్చు, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ ఏ సెల్ వెన్ I not equal to 0. I not equal to 0 అయినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమని పిలుస్తాం, టెర్మినల్ వోల్టేజ్ అని పిలుస్తాం. టెర్మినల్ వోల్టేజ్. ఈ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎప్పుడు ఎంత ఉంటుందమ్మా, ఈఎంఎఫ్ కంటే తక్కువే ఉంటుంది ఎప్పుడు కరెంట్ అనేది వెళ్తూ ఉన్నప్పుడు. ఓకే, ఇది డిశ్చార్జింగ్ ప్రాసెస్, ఛార్జింగ్ ప్రాసెస్ కాదు, మళ్ళీ చెప్తాను అది కూడా. ఇదిగోండి మనం తీసుకున్నటువంటి సెల్ బ్యాటరీ, ఇది కీకే, ఇక్కడ రెసిస్టరు ఆర్ అనేటువంటి రెసిస్టర్ ఉంది. ఇక్కడ పొటెన్షియల్ కొలవడానికి ఏం చేసాం, ఒక వోల్ట్ మీటర్ వీని మనం యూస్ చేస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడు డాట్ పెట్టా అంటే అర్థం ఏంటి, కరెంట్ వెళ్తూ ఉంది. కరెంట్ ఎటు నుంచి వెళ్ళిపోద్ది, పాజిటివ్ టు నెగిటివ్కి వెళ్తుంది. ఎంత కరెంట్ వెళ్తుంది అనుకున్నాం, ఐ అనేటువంటి కరెంటు వెళుతూ ఉంది అని అనుకుందాం. దీని లోపల కూడా ఒక రెసిస్టెన్స్ ఉందని చెప్పాగా, ఏంటిది అది, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇదిగోండి ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ నేను ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నా. ఈ స్మాల్ ఆర్ అనేటువంటి రెసిస్టెన్స్ బ్యాటరీ లోపల ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ రెండు సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా? సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా? ఎలా చెప్తాం, పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటే ఎలా ఉన్నట్టు, సిరీస్ ప్యారలల్లో ఉన్నట్టు. పొటెన్షియల్ సేమ్గా ఉంటే ప్యారలల్లో ఉన్నట్టు, కరెంట్ సేమ్గా ఉంటే సిరీస్లో ఉన్నట్టు. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటే కరెంట్ పోతుందా, వేరు వేరు కరెంట్ పోతుందా? ఒకటే కరెంట్ పోయింది. ఇప్పుడు ఇందులోంచి ఇదిగో ఈ ఆర్లోంచి ఎంత కరెంట్ పోయిందో మళ్ళీ దీంట్లోకి వచ్చి ఈ ఆర్లో కూడా అంతే పోయిందిగా. సార్ ఇక్కడ ఈ స్మాల్ ఆర్ని మీరు బయటికి గీసారు, అసలు ఇందులో కరెంట్ ఎట పోయింది అని అడగమాకండి. ఇది బ్యాటరీ లోపల ఉండేది, మనకు అర్థం కావడం కోసం కింద గీసాను అంతే. అంటే స్మాల్ ఆర్లో ఎంతైతే కరెంట్ వెళ్తుందో క్యాపిటల్ ఆర్లో కూడా అంతే కరెంట్ వెళ్తుంది. అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయన్నాం. సిరీస్ కాంబినేషన్ మనకి ఫార్ములా ఏంటి, ఆర్ఎస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ Rn. అంటే మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, సిరీస్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
రెసిస్టెన్స్ కనుక్కున్నాం. ఇందులో ఎంత పొటెన్షియల్ ఉంది బ్యాటరీ దగ్గర? ఈఎంఎఫ్. ఇందాక అనుకున్నాం కరెంట్ వెళ్ళకముందు ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది? ఈ అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇందులో కరెంట్ ఎంత వెళ్తుందో కనుక్కోవచ్చా? దేని ద్వారా కనుక్కోవచ్చు? ఫ్రమ్ ఓమ్స్ లా. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ V ప్లేస్లో ఎంత రాయాలి? ఈ I ప్లేస్లో ఐనే రాసుకున్నాం. R ప్లేస్ ఎంత రాయాలి? RS రాయాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? E ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ RS. RS ఎంత వచ్చింది? క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r వచ్చింది. అంటే I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r అనే అర్థం. ఓకే, ఇది కరెంట్ పాసింగ్ త్రూ ది సర్క్యూట్. ఈ సర్క్యూట్ మొత్తంలో వెళ్తున్నటువంటి కరెంటు I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. ఇప్పుడు R దగ్గర కొంత పొటెన్షియల్ డ్రాప్ ఉంటుందిగా R దగ్గర కొంత పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది. స్మాల్ r దగ్గర కూడా కొంత పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది. అది కూడా రాసుకోవచ్చు మనం. పొటెన్షియల్ డ్రాప్ V ఈజ్ ఈక్వల్ ఫార్ములా అయింది కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అంటే ఓమ్స్ లా నుంచే మనం స్మాల్ r దగ్గర పొటెన్షియల్ రాయొచ్చు, క్యాపిటల్ R దగ్గర పొటెన్షియల్ రాయొచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ స్మాల్ r ఈజ్ ఎంత? I ఇంటూ స్మాల్ r. అంతేగా, వోల్టేజ్ కూడా కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇందులో వెళ్ళేటువంటి కరెంట్ I, దీనికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ R. కాబట్టి దాని దగ్గర ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది? I ఇంటూ R ఉంది. అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ క్యాపిటల్ R. క్యాపిటల్ R దగ్గర పొటెన్షియల్ అంటే ఏం రాయొచ్చు? ఇందాకట్లా I ఇంటూ R, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇందులో కరెంట్ ఎంత? I, రెసిస్టెన్స్ ఎంత? R. అంటే ఇక్కడ ఏం రాస్తాం? I ఇంటూ R అని రాస్తాం. మనకేం కావాలి? టెర్మినల్ వోల్టేజ్ కావాలి. టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి? కరెంట్ అనేది పాస్ అవుతూ ఉన్నప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి మధ్యలో ఉండేటువంటి పొటెన్షియల్. ఇప్పుడు మీరు ఇందులో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ప్లేటు రెసిస్టర్ యొక్క ఒక ఎండ్ కనెక్ట్ అయింది, అంతేనా? నెగిటివ్ ప్లేటు రెసిస్టర్ దగ్గర ఇంకో ఎండ్ కనెక్ట్ అయింది. లేకపోతే ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి అనుకోండి. పాజిటివ్ ప్లేట్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో ఏ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. నెగిటివ్ ప్లేట్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో బి దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ అక్రాస్ ది క్యాపిటల్ R అని రాసుకోవచ్చుగా. అంటే ఇక్కడ ఎంతైతే ఉంది ఇక్కడ కూడా అంతే ఉంది. అంటే దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? టెర్మినల్ వోల్టేజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ క్యాపిటల్ R. క్యాపిటల్ R దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో అదే టెర్మినల్ వోల్టేజ్ సమానం. టెర్మినల్ వోల్టేజ్కి సింబల్ ఏమనుకుందాం మనం? V. టెర్మినల్ వోల్టేజ్ సింబల్ ఏంటి? V. అంటే అప్పుడు V ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R. R దగ్గర పొటెన్షియల్ ఎంత? IR. మనకు ఆల్రెడీ I వచ్చిందిగా. క్యాపిటల్ E బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R. అంతేనా? ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు మనం? ఇవ్వండి, V ఇంటూ క్యాపిటల్ R ప్లస్ V ఇంటూ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ క్యాపిటల్ R అయితే. ఓకే, నెక్స్ట్ ఈ క్యాపిటల్ Rని ఒకవైపు తీసుకురండి, మిగిలిన ఒక తీసుకోండి. అప్పుడు VR మైనస్ ER ఈజ్ ఈక్వల్ టు ఓకే, దీన్ని అటు తీసుకెళ్ళండి. మళ్ళీ రెండు నెగిటివ్ అయింది. ఒకవేళ వీఆర్ని అటు తీసుకుపోయాం అనుకో, వీఆర్ నెగిటివ్ అయింది, ఈఆర్ నెగిటివ్ అయింది. కాబట్టి ఈ వీఆర్ని అటు తీసుకుపోదాం. V ఇంటూ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E ఇంటూ క్యాపిటల్ R మైనస్ క్యాపిటల్ V ఇంటూ క్యాపిటల్ R. ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? E మైనస్ V ఇంటూ క్యాపిటల్ R. ఓకే, క్యాపిటల్ R ఇంటూ V. ఈ స్మాల్ r కూడా ఇటు తీసుకురండి, ప్రాబ్లం ఏం లేదు. లేదా క్యాపిటల్ V తీసుకురండి, ఏది తీసుకొచ్చినా సరే మనం సాల్వ్ చేసుకోవచ్చు. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు V. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత అవసరం అయితే. ఇదేంటిది? స్మాల్ r అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఇలా కూడా రాయొచ్చా? స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V ఇంటూ R బై V అని ఉంది. ఏమనుంది? R బై V అంటే ఏం రాయొచ్చు? I. R బై V అంటే ఎంత రాయొచ్చు? I. అంటే ఇక్కడ I వచ్చిందిగా. ఓకే ఓకే, R బై V అంటే 1 బై I రే. V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి మనకేం కావాలి? R బై V కావాలి. R బై V కావాలంటే
ఐ ఇటు తీసుకురండి, వి అటు పంపించండి. అంటే ఆర్ బై వి ఈజ్ ఈక్వల్ ఎంత 1/i అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు 1/i రాసుకోవచ్చు. అప్పుడు ఐ ఇంటూ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వినే అయ్యేది. ఈ వి ఇటు తీసుకురండి, ఐఆర్ అటు తీసుకోండి. అప్పుడు వి ఈజ్ ఈక్వల్ ఏమైంది ఈ మైనస్ ఐఆర్. దేనికి ఫార్ములా అది టెర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ టెర్మినల్ వోల్టేజ్. టెర్మినల్ వోల్టేజ్కి ఫార్ములా ఏంటి క్యాపిటల్ వి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ మైనస్ క్యాపిటల్ ఐ ఇంటూ ఆర్. అక్కడ క్యాపిటల్ వి అంటే ఏం తెలియజేస్తుంది టెర్మినల్ వోల్టేజ్ని తెలియజేస్తుంది. క్యాపిటల్ వి అంటే టెర్మినల్ వోల్టేజ్, క్యాపిటల్ ఈ అంటే ఈఎంఎఫ్, క్యాపిటల్ ఐ అంటే కరెంట్ పాసింగ్ త్రూ ది సర్క్యూట్, స్మాల్ ఆర్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఈ ఫార్ములా ద్వారా కూడా మనం ఇండికేట్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే, తర్వాత మళ్ళీ మనకు అవసరం అవుతుంది. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ మైనస్ క్యాపిటల్ వి బై ఐ. క్యాపిటల్ ఈ అంటేనేమో ఈఎంఎఫ్, క్యాపిటల్ వి అంటేనేమో టెర్మినల్ వోల్టేజ్, ఐ అంటేనేమో కరెంట్. ఓకే, ఇది ఇంతవరకు మనకి టెర్మినల్ వోల్టేజ్ అంటే. టెర్మినల్ వోల్టేజ్ వి ఈక్వల్ ఎంత వచ్చింది ఈ మైనస్ ఐఆర్. అంటే టెర్మినల్ వోల్టేజ్ అనేది ఈఎంఎఫ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువ ఉంది. ఎందుకని ఈ మైనస్ అని వచ్చింది. ఒకవేళ ఈ ప్లస్ అనుకో వి పెద్దదైతే, ఈ మైనస్ కాబట్టి వి చిన్నది. అంటే టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఈఎంఎఫ్ కంటే తక్కువ ఉంటుంది ఎప్పుడు సర్క్యూట్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఛార్జింగ్ జరుగుతుంది అనుకోండి, అంటే ఇప్పుడు బ్యాటరీ ఉంది, రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది, ఈ బ్యాటరీని మనం ఇక్కడ వాడాం, దీని దగ్గర ఛార్జ్ మొత్తం అయిపోయింది, అంటే ఇందులో కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు ఇంకా. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాం అనుకో, ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏమైంది డిశ్చార్జింగ్లో కరెంటు పాజిటివ్ నుంచి నెగిటివ్ పోద్ది. సారీ ఇగూడదు, డిశ్చార్జింగ్లో కరెంట్ ఏమైంది పాజిటివ్ టు నెగిటివ్ పోద్ది. అదే ఛార్జింగ్లో అనుకోండి, అంటే దానికి మళ్ళీ ఛార్జ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది నెగిటివ్ టు పాజిటివ్ పోయింది. అప్పుడు ఏం రాయాలి వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఐఆర్. ఇది ఎప్పుడు రాయాలి ఛార్జింగ్ అయ్యడం. సెల్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటే వి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ప్లస్ ఐఆర్ అవుతుంది. అంటే టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది ఈఎంఎఫ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఈఎంఎఫ్ కంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఎప్పుడు ఉంటుంది ఛార్జింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఉంటుంది టెర్మినల్ వోల్టేజ్ అనేది, డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇంతవరకు మనకి టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి దాని ప్రూఫ్. ఆ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. వి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐఆర్, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వి బై ఐ. ఓకే, ఎందుకంటే మళ్ళీ మన తర్వాత టాపిక్లో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.